అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను మాట ఇచ్చిన్నాను, నేనే దాన్ని నెరవేర్తును. యెహెజ్కేలు 36:36. యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడినని, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటువాడినని నీ చుట్టూ ఉన్న జనులు తెలుసుకుందరు. యెహోవా నేను మాట ఇచ్చిన్నాను, దాన్ని నేను నెరవేర్తును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు 17:24. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడినని, పచ్చని చెట్టు ఎండిపోనట్లను, ఎండిన చెట్టు వికసించినట్లను చేయవాడినని భూమి యందు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దాన్ని నెరవేర్చేదను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడని మనుషులు సృష్టి అంతయు తెలుసుకోవలసి ఉన్నదని ప్రభు యెహోవా సెలవిస్తా ఉన్నారు. మొదటి దినవృత్తాంతం 16:15-17 వచనాలు చూస్తే, సంఖ్యకు కొద్దిగాను స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశంలో అన్యులుగా ఉండినప్పుడు కొలువబడిన స్వాస్యంగా దాన్ని నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన 1000 తరముల వరకు ఆ మాట నిలిచిందని ఆయన సెలవిచ్చాడు. ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన మాటను స్థిరపరిచిన్నారు ప్రభు. ప్రైజ్ లార్డ్. దానియేలు 9:12. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఎంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చును అని చెప్పి దానియేలు చెప్తా ఉన్నాడు. కీడైనను మేలైనను మరి సంఖ్యాకాండం 23:19 చెప్పబడినట్లుగా దేవుడు అబద్ధపాటుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడ్డగా ఆయన నర్మాత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. అవును. ఆమేన్. మత్తయి సువార్త 24:35. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని ప్రభువారు చెప్తా ఉన్నారు. సంఖ్యాకాండం 13:23. యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరును లేదు, ఇప్పుడు చూచేది అని దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఈ సందర్భంలో. అపొస్తలుల కార్యము 27వ అధ్యాయంలో భయంకరమైన కష్ట సమయంలో, సముద్రంలో కొట్టుకుపోతున్న సమయంలో, ప్రాణానికి నష్టం కలుగుతున్న సమయంలో మరి పౌలుని గుర్చి తనతో ప్రయాణిస్తున్న అందరిని గుర్చి కూడా 23-25 వచనాలు, భయపడనవసరం లేదు, ధైర్యం తెచ్చుకోండి, మరి వాడనే గాని మీలో ఎవరి ప్రాణమునకైనను హాని జరుగుదు అని చెప్పి దూత ద్వారా దేవుడు మరి పౌలుతో చెప్పిన మాట, నాతో చెప్పిన మాట అని మరి నేను నమ్ముచున్నానని పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు. అలాగనే 44వ వచనం, అందరూ తప్పించుకొని దరిచేరిరి అని రాయబడినట్లు మనం చూడగలం. ప్రైజ్ లార్డ్. అలాగే మార్కు సువార్త 16:7 వచనం, ఆయన చెప్పినట్లుగానే యేసు పునరుద్ధారుడై శిష్యుల కంటే ముందుగా గలిలేకు వెళ్ళినాడు. అక్కడ శిష్యులు ఆయన చూచినారు. ఆదికాండం 28:15 వచనంలో యాకోబుతో, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పారు. యాకోబుకు తన యొక్క తరములైనను ఆయన కొరకు చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ వచ్చారు, నెరవేరుస్తూనే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 1:37 వచనంలో చెప్పబడినట్లుగా, అవును, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అందుకే రోమా 4:21 చెప్పబడినట్లుగా ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొంది ఆ మాట నెరవేర్పులను అనుభవిస్తూ ఆయనను అంటే దేవుని మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, అవును నాయన, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, పవిత్రమైనవి, నీతి గలవి, న్యాయమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి గనుక ఎంత మాత్రము నిరర్ధకం కానేరవు, గతింపవు, స్థిరమైనవి. అంతేకాదు, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. అందరి బట్టి నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రములు. దేవా, నీ మాటలు నెరవేర్చుటకు సమర్థుడు అని నమ్మి స్వీకరించి విశ్వసించి వాటి ఫలములను అనుభవించు కృపను మా ఎల్లరికూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ
యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.